ఇప్పుడు అను ఏమంటావు? మంచి చెప్పు. ఆశ విద్వాన్, ఆశ సామ్రాట్. కుర్రో ఓ చెట్టు తీయండి. ఒక్క నిమిషం అంకుల్ ఇటు చూడండి. ఇటు చూడండి. సరిగ్గా సెట్ అయింది. వారికి నాగేశ్వర సన్మానం చాలా సన్మానం చేస్తారు. సన్మానం అనకాపల్లి దొర కాబట్టి వాళ్ళ మనవాడు ఎక్కడ? టోపీ టోపీ అంటే ఇటు చూడండి, ఇటు చూడండి అండి. ఇవాళ జోకులు లేకపోయినా అందరు నవ్వుతున్నారు. ఇదంతా వాళ్ళ ముగ్గురికి చెందిన గత శెట్టి గారు మీ అందరికి తెలుసు. గత 13 సంవత్సరాలుగా ఈ జోకుల కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నాడు మన క్లబ్ లో. దాదాపు 6,000కు పైగా జోకులు చెప్తుంటాడు ఇప్పటివరకు. ఇంతకుముందు ఒకసారి చెప్పిన ఆయన జాయిన్ అయిన కాడి నుంచి బర్త్డేలకు అటెండ్ అవుతున్నాడు. ఒక 700 బర్త్డేలు అన్న అయి ఉంటాయి. జీవితంలో ఎవరికి 700 బర్త్డేలు అటెండ్ అయ్యే అవకాశం దొరకదు, గిన్నీస్ బుక్ ఎక్కాలని. అలాగే జోకుల్లో కూడా ప్రతిరోజు చెప్తాడు. సో 6,000కు పైగా జోకులు చెప్తుంటాడు. శెట్టి గారికి ఒకసారి చప్పట్లతోటి. ఆయన జోకులు ఎలా ఉంటాయంటే సీమట పక్కన బయలుపోతాయి. కానీ ఆయనకు పాత్రదారులు కావాలి. పాత్రదారులు ఉంటే సీమట తప్పని బయలుపోతుంది. ఇక రంగారావు గారు ఆయన కూడా ప్రతిరోజు రాకపోయినా వచ్చినాడు జోక్ తోడు వచ్చాడు. ఇక రంగారావు గారు జోక్ ఎలా పేలుతుంది అంటే చాలా టైం తీసుకుంటుంది. రాకెట్ లాగా రాకెట్ ఎట్లా మనం అంటించిన తర్వాత పైకి పోయి వెళ్తుంది, ఎమ్మటే వెళ్తుంది. సో రంగారావు గారి జోకులు కూడా ఉపయోగదాతలు చాలా ఉంటుంది, లాస్ట్కి వెళ్తుంది. ఇక వెంకటరావు గారి జోకులు వెన్నముద్దలు, అవి పేలలేవో మనకు తెలియదు. సో అంటే సైలెంట్ గా అయిపోతుంది. జోకులు పేలవని కాదు, వాయిస్ మాడ్యులేషన్ టోన్ వ్యవహారం వల్ల సైలెంట్ గా పేలిపోతుంది. వీళ్ళ గురించి నాకు తెలిసి ఇంతవరకే.
వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటారు. కొద్దిసేపు ఒక 2 నిమిషాలు మనం వాళ్ళకి టైం ఇద్దాం. శెట్టి గారు అదే తీసేయలేదు. వినపడుతుందా అందరికీ? ఇవాళ నిజంగా చెప్పుకోవాలంటే చాలా అద్భుతమైన రోజు అండి. నాకు నిజంగా చెప్పడం, నాకు ఇది ముందే తెలిస్తే నా 2 కూతుర్లు కూడా రప్పించేది నేను. నాకు ముందే తెలిస్తే చాలా ఆనందపడ్డాండి. నేను ఇంచుమించు గురువు గారు చెప్పిన, మన సెక్రటరీ గారు చెప్పినప్పుడు నేను ఇక్కడ జాయిన్ అప్పటి నుంచి జోకులు చెప్తున్నాను. రాకపోయినా కూడా జోకులు చెప్పేవాడిని. నా అక్కడెక్కడెక్కడనే మన వైఎస్ఆర్ సంఘం అక్కడెక్కడనే ఒక 2 minutes ఎలా వచ్చిందని. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత 1 year 2010 ఇంచుమించులో స్టార్ట్ చేశాను. అప్పుడు మన ఎవరో గురువు గారు వెంకటాచార్య గారు, ఆ తర్వాత సెక్రటరీ బాబురావు వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు ఇంటర్వ్యూ ఉంటారు కదా, శెట్టి గారు జోకులు ఏమైనా అడుగుతుంది చెప్పండి అన్నారు. నేను అన్ని ఆర్గనైజేషన్స్లో ఉన్నాను, వైఎస్ఆర్ సంఘంలో ఉన్నాను, కాలనీలో అన్నీ ఉన్నాను. నిజంగా నేను నా గొప్పతనం నేను చెప్పుకోకూడదు. ఏ సంస్థలో చూసినా నేను కింగ్ మేకర్ని అన్న అన్ని. కానీ నాకు అన్ని తెర వెనకాల పనిచేసేవాడిని, కానీ తెర ముందు కాదు. తెర ముందులకి నేను మెటీరియల్ ఇచ్చేవాడిని, తెర వెనకాల అన్నీ చేసేవాడిని. అంచేత నాకు తెర ముందు చెప్పేది అలవాటు లేదండి అన్న. వాళ్ళు అన్నారు, ఏమీ లేదండి, ఏదోటి మీ నోటికి వచ్చి పేలండి అన్నారు. అప్పుడు నేను ఏం చేశానంటే, మనకి ఈనాడులోని డిస్ట్రిక్ట్ పేపర్ వచ్చేది, చిన్న పేపరు, దాంట్లోని జోకులు వచ్చేవి. ఆ జోకులు తీసుకొని చిన్న కాగితం మీద రాసుకొని వచ్చి నేను మీదుగా చెప్పుకోండి. తర్వాత ఈ వందే మాత్రం లైబ్రరీకి వెళ్ళేవాడిని. అక్కడ జ్యోతి బుక్ వచ్చేది, జ్యోతి వీక్లీ వచ్చేది, వెనకాల జోకులు ఉండేవి, అవి నోట్ చేసుకునేవాడిని. ఇట్లా గ్యాదర్ చేసుకొని చెప్పుకొని. కానీ ఈ జోకులు చెప్పే చిన్న విషయం ఒకటి చెప్పాలి, దాన్ని యాప్ తీసుకొని దానికి ఒక ఫ్రేమ్ చేసి తయారు చేసుకొని ఎలా చెప్పాలి, ఈ వాళ్ళ మనసులోకి ఎలా జోక్ వెళ్ళాలి అని నేను ప్రయత్నం చేసి ఆ జోక్ చెప్పేప్పుడు మా మనవరాలు ముందు పెట్టుకునేవాడిని, నేను రిహర్సల్ చేసేవాడిని. ఏమ్మా ఎలా ఉంది అని. అట్లాగా అంటే ఈ జోక్ అన్నది ఏంటంటే మనసులోకి వెళ్ళాలి. ఇక్కడ నవ్వపైన ఇంటికి వెళ్ళైనా నవ్వాలి. నవ్విన తర్వాత భర్త అడుగుతాడు, ఏమే ఎందుకు ఏంటి అలా నవ్వుతున్నా అని. ఏమో అక్కడ శెట్టి గారు చెప్పి నాకు అర్థం కాలేదు, ఇప్పుడు పేలింది అన్నారు. అంచేత జోక్ ఎలా ఉండాలంటే ఆ నవ్వి వరకు ఆ జోక్ని వదలకూడదు మనసుని. అట్లాగా ఏదో ప్రాక్టీస్ చేసి ఒకసారి, అంటే ఉన్నది కూడా చెప్తాను, ఈ సంఘం మన వైఎస్ఆర్ సంఘంలోని ఒకసారి జోకులు చెప్తామని మా ప్రెసిడెంట్ గారిని అడిగాను. ఈడేం చెప్తాడే అని. ఎందుకంటే అక్కడ 5,000 10,000 ఇచ్చి జోకులు చెప్పిన తీసుకొస్తే అది అందంగా ఉంటుంది. నాకు ఫ్రీ సర్వీస్ కదా. ఎందుకంటే జోకులు చెప్పినోడు కానీ పాటలు పాడినోడు కానీ ఎవరికైనా అది అక్కడ అలవాటు అయిందంటే ఎక్కడైనా ప్లాట్ఫారం దొరుకుతుందా అని ఆలోచిస్తాడు చెప్పనంత. అలా వైఎస్ఆర్ సంఘంలోని అప్పుడు ప్రెసిడెంట్ గారిని అడిగితే, ఇంకా డబ్బు లేదు కదా సార్, ఒకసారి ఇవ్వండి ఛాన్స్ అన్న. ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇంకా చాలా చెప్పాలి. ఆ సగం ఇచ్చేసరికి ఇంకా అతను ఆఫ్ చేసేదో నేను ఆఫ్ చేయలేకపోతున్నాను. అది ఇంకా టైం అది చిన్నగా ఇచ్చి నాకు సాలువా కప్పించాడు. సాలువా కప్పించి అంటే నువ్వు ఆగరా బిడ్డ అని అర్థం. అర్థమైందా? ఆగరా బిడ్డ నేను. అట్లాగైంది. తర్వాత మిగతా ప్రతి సంవత్సరం సెక్రటరీలో ప్రెసిడెంట్లో నేను చెప్పకుండానే ఆ కార్డులో ప్రింట్ చేసేవారు. చెప్పుకొని నాకు ఆనందం అనిపించేది.
ఒకసారి డబ్బిచ్చి జోకులు చెప్పమని తీసుకొచ్చాడు. అన్నీ ఎగ్జామ్ చెప్తాను. ఆ స్టేజ్ మీద కూర్చొని జోకులు చెప్తుంటే అప్పుడు ఆ గురుగారిని అడిగాను, గురుగారు మీతో పాటుగా నేను 2 జోకులు చెప్పొచ్చా అన్నాను. అంటే అతను పెయిడ్ గెస్ట్. చెప్పండి అన్నాడు. చెప్పిన తర్వాత మీరు నమ్మకండి, నేను చెప్పిన తర్వాత అతను లేచి నా మెడలోని సాల్వా కప్పాడు 2 జోకులకి. నేను చెప్తాను, మీరు బాగా చెప్తారని. అతను కూడా వాకింగ్ వచ్చేవాడు. అట్లాగా అలా చేసుకొని మీ మనసు నేను దోచేసుకున్నాను. ఈ జోకులు చెప్పినప్పుడు మహిళలు ఉంటేనే పేలుతాయండి. అది సార్ అమ్మ మహిళ సో మహిళలు కూడా నాకు చాలా కొంచెం పెద్దవాళ్ళు ఎట్లా అంచేత మీరు కూడా నాకు చాలా కోఆపరేషన్ ఉన్నారు. ఆ జోక్ పేర్లు నవ్వుతున్నారండి పాపం, దయచేసి. కానీ ఏదైనా ఒక దీంతో మూసేస్తాను, చెప్పాలంటే చాలా ఉంది. దీంతో ఒకటే మూసేస్తాను. ఈ జోకులు చెప్పినప్పుడు ఏదో రాముడు ఎలా చెప్పాడు, ఆడు చెప్పాడు, ఈ అల్లయ్య చెప్పాడు, పుల్లయ్య ఎలా చెప్పాడు అని కాదు. ఏమన్నా నేను ఫస్ట్ అని చెప్పాను. చెప్పిన తర్వాత ఈ జోకులకి హీరోయిన్ కూడా ఉండాలి. ఉంటే మనం కోట్ చేసుకుంటాం. అంతేగాని ఎవరు వచ్చారు బట్టలు వచ్చారు అది కాదు. అదే ఆ జోకులు హీరోయిన్లు కూడా ఉండాలి. కానీ ఆ హీరోయిన్లు నాకు చాలా సహకారం చేస్తున్నారండి, ఏమనుకోవట్లేదండి. ఆ హీరోయిన్లు ఎవరు చూసినా మా చెల్లి పట్నం దుర్గా మేడం, సత్యం మేస్టర్, వీళ్ళిద్దరు కూడా చూడండి జోకులు చెప్తున్నారు. వాళ్ళిద్దరిని తీసుకుంటాను. అయినా వాళ్ళు పాపం ఫీల్ అవ్వలేదు, చాలా సంతోషిస్తున్నారు, చాలా సహకారం చేస్తున్నారు. నిజంగా వాళ్ళిద్దరికీ నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఎప్పుడు కూడా నేను ఆన్నే పట్టుకొని హీరోయిన్ ఆన్నే పట్టుకొని ఈ జోకులు పిలుచుకుంటాను. నాకు సహకరించండి. మీరు కూడా చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉన్నారు. నాకు నేను చెప్పలేనంత ఆనందం అండి, నేను చెప్పలేనంత ఆనందం అంటే నిజంగా నేను అంటే ఒక 2 minutes నేను ఈ కరోనా వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చొని వాళ్ళు ఏటనేవారంటే కరోనాకి ఇమ్యూనిటీ బలం పెరగనందుకు బాదం పెట్టండి, నీళ్ళు తాగండి, అది తాగండి, ఇది తాగండి అనేవారు. నేను కర్మగాలి అన్నీ చేశాను. చేస్తే అప్పటికే కొంచెం నాకు క్రియేటివ్ ప్రాబ్లం నాకు తెలియదు చెప్తాను. క్రియేటివ్ ప్రాబ్లం అంటే ఒక పెద్దవాళ్ళు అయిన తర్వాత అడ్వైస్ చెప్తాను. ఒక వయసు దాటిన తర్వాత ఈ యొక్క ప్రోటీన్ అంటే ఇలాంటి మనం తీసుకున్నప్పుడు కొంచెం కష్టం చేసుకొని మనం తినాలి. ఈ బాధ పిక్కలు ఇలాంటి ఉంటారు చూసారా, 70 ఇలా దాటిన తర్వాత ఆ తెలియ వచ్చి మనం టెస్ట్ చేసుకోవాలి. అది చాలా చిక్ అయ్యాను, చాలా వెళ్ళిపోతాను అనుకున్నాను. కానీ నాకు అనుకున్నాను దీని గురించే నేను బతికనా అనిపిస్తుంది అన్న. చాలా సంతోషం. నేను ఇంకొకటి నేను రిటైర్ అయిన తర్వాత మా ఊరు పోదాం అనుకున్నాను. పిచ్చోడా అని మీ అందరికీ కూడా నేను కృతజ్ఞులై ఉంటాను. ముఖ్యంగా ఈ స్పాన్సర్లు ఎదురు ఉన్నారే, నేను చిల్లమ్మ బావ, నిజంగా నా ఆలోచన చాలా గొప్ప ఆలోచన. ఎప్పుడు ఏ సందర్భం వస్తారో ఆ సందర్భం చూస్తారు, దేనికి చంకరు. వాళ్ళు సీతారాములు లాంటి వారు, ఇద్దరు ఒకటే అభిప్రాయం. ఇప్పుడు కూడా భర్త ఉన్నట్టే భార్య కాదనంటే బాగా 2 చక్రాలు ఈక్వల్గా ఉంటేనే బండి నడుస్తుంది. ఇద్దరు అభిప్రాయం ఒకటి ఉంటేనే అది చాలా చక్కగా ఉంటుంది. వీళ్ళిద్దరు మంచి ఆలోచనలు. సరళ మేడంకి అన్ని రకరకాల ఆలోచనలు ఉన్నాయి, రకరకాల ఈవెంట్స్ తయారు చేస్తుంది. వీళ్ళిద్దరు కలిసి మీరందరూ కలిసి నాకు ఈ సన్మానం చేసినందుకు రజదాభరణం గజనీల గజేంద్ర గణాధిపతిం ప్రణతోసు వినాయక హస్తిముఖం
సురసుర గణపతి సుందరకేశం ఋషి ఋషి గణపతి యజ్ఞ సమానం భవ భవ గణపతి పద్మ శరీరం జయ జయ గణపతి దివ్య నమస్తే. ఓం నమో గణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మమ ఉపాత దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరమంతరే కలియుగే ప్రథమ పాదే జంబూ భర్త వర్షే భర్త ఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయు ప్రదేశ మధ్య ప్రదేశ శ్రీ హరిహర గురు చరణ సమానవారక చాంద్రమానేన శ్రీ పరాభవనామ సంవత్సరే ఉత్తర శ్రేష్టమాసే బహుళపక్షే ప్రతివాసరే శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ విశేషాయాం శుభతిథౌ మన ఈ స్టాండప్ కమెడియన్స్ లో 2 రకాలండి. స్టాండప్ కమెడీస్ అంటే వాళ్ళు మాటలు చెప్తూ నవ్విస్తారు, ఇంకొక బ్యాచ్ వేషధారణతో నవ్విస్తారు. ఇదంతా స్టాండప్ కమెడియన్ బ్యాచ్. ఇప్పుడు ఎవరైనా సన్మానం చేయదలుచుకుంటే వాళ్ళకి ఇప్పుడు రామనరసయ్య గారు శాల్వతో సత్కారం చేస్తున్నారు. అటు తిరుగు. యంగ్ లేడీస్ కూడా కూర్చుంటే ఎట్లా ముచ్చట్లు. ఇప్పుడు బాలరాజు గారు వెంకట్రావు గారికి శాల్వతో సత్కారం బర్త్డే సందర్భంగా. సో స్పెషల్ ఫర్ వెంకట్రావు గారు. చప్పట్లో. నెక్స్ట్ చేనేత వస్త్రంతో సన్మానం చేస్తున్నారు. అది నాకెప్పుడు వస్తుందా అని చూస్తాడా. ఇప్పుడు వెంకట్రావు గారికి హరినాథ్ గారు శాల్వతో సత్కారం. రమక్క హరినాథ్ గారు చేనేత వస్త్రం. సరే జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు ఇంత ఆనందంగా మనం హ్యాపీగా చేస్తున్నాం. అంతర్జాతీయ జోక్స్ దినాన్ని సందర్భంగా జరుపుకోవడము చాలా ఆనందదాయకము. ముఖ్యంగా ఈ సందర్భాన్ని తీసుకొని మన సెక్రటరీ నాగేశ్వరరావు గారు, ప్రెసిడెంట్ చారి గారు అందరు కలిసి కార్యక్రమం ఇక్కడ చేయడం కూడా చాలా ఆనందదాయకం. ఓకే, ముఖ్యంగా పొట్టి శెట్టి గారు గట్టివారు. ఆయన జోక్స్ కూడా అలాగే గట్టిగా ఉంటాయి. ఏదైనా ఇవన్నీ సరస్వతి దేవి ఇచ్చిన వరం. అవి ఇది కూడా ఒక కళ. 64 కళలో జోక్స్ చెప్పడము, కవిత్వం రాయడం ఇవన్నీ కూడా కళలు. సో అటువంటి కళను మన శెట్టి గారు ఇక్కడ చేసి మనల్ని ప్రతిరోజు నవ్వించుతూ ఇది ఉన్నారు. అసలు లాఫింగ్ క్లబ్ గుర్తు జోక్స్. ఎందుకంటే జోక్స్లో మనం నవ్వుతాం, మిగతాప్పుడు ఎప్పుడూ మామూలుగా ఉంటాం. కాబట్టి లాఫింగ్ పేరు నామసార్థకం చేసింది జోక్స్. అలాగే రంగారావు గారు వికట కవి, జనాల రామకృష్ణుడు ఎలా చెప్తాడో ఆయన జోక్స్ కూడా అలాగే పడతాయి. సో వెంకట్రావు గారు సౌమ్య జోక్స్ ఏవైనా అట్లాగే నవ్వు అందం, నవ్విస్తే పరమానందం, నవ్వడం వల్ల లోకం పరమానందం. కాబట్టి ఈ సూక్తులకు అనుకూలంగా మనం ఇక్కడ ఈ జోక్స్ చెప్పడము, అందరం ఆనందంగా ఉండడము చాలా అయిపోయింది. సో భగవంతుడు ముగ్గురికి ప్రత్యక్షమైన సూర్యభగవాను మనందరి తరఫున మంచి ఆరోగ్యంగా ఉండి మనల్ని అందరినీ జోక్స్ నవ్వించాలి అని, అలాగే ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్న నాగేశ్వరరావు గారు,
ప్రెసిడెంట్ సరళ మేడం గారికి, లక్ష్మి గారికి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు రత్నం గారు ఉన్నారు. అలాగే రంగారావు గారికి రత్నం గారు శాలువతో సత్కారం. వెంకట్రావు గారు ఇవాళ జోక్సే కాకుండా బర్త్డే. చప్పట్లు పెట్టండి ఒకసారి. ఇటు చూడండి. అక్కడ గారికి బర్త్డే సందర్భంగా గాంధీరావు గారు చిరు సత్కారం చేనేత వస్త్రంతో. గారు వెంకట్రావు గారికి బర్త్డే సందర్భంగా ఇటు చూడండి, నిలబడండి. సరే రైట్, ఓకే. మహేష్ ఇటు చూడు. శెట్టి గారికి, వెంకట్రావు గారికి, రంగారావు గారికి, తోక బయటకు తీయాలి అది. పోయి ధర మామూలు ధర అయిపోయింది. అది ఓహో, ఫస్ట్ ఇది వేసేది ఉండే అంకుల్. గారికి సన్మానం. స్టార్ కమెడియన్ ఆఫ్ లాఫింగ్ క్లబ్. ఇటు చూడు అంకుల్, నిలబడండి అంకుల్. సైడ్కి నిలబడండి ఒక్కసారి. ఓకేనా? అట్లా ఇటు చూడండి అంకుల్, ఇటు చూడండి. నిలబడండి అమ్మా. ఓకే. ఇప్పుడు నళిని గారు, మిస్టర్ నళిని గారు, ప్రసాద్ గారు ఇక్కడ వస్తాను. ఇంకొంతమంది వచ్చారు, ఇంకా అక్కడక్కడ చూస్తున్నారు. ఇంకా వాళ్ళ రాములు గారు ఆజ్ఞ దగ్గరికి రాలేదు. కొంతమంది ఇంకా బాగా చేరుతారు. అప్పటికిప్పటికి చాలా మంది చేరారు. కాబట్టి ఇదంతా రాములు గారు సృష్టించిన వెంకటాచారి. దానికి భర్త వెనకాల ఒక ఆడది ఉంటుంది. లక్ష్మి మామూలు కాదు, లక్ష్మీదేవి ఇచ్చారు. ఇందాక నేను చెప్పాను సరళ గారు ఎలాగో వీళ్ళిద్దరు కూడా ఒక అభిప్రాయం. కాబట్టి మనకి ఆరోగ్యం ప్రసాదించారంటే వారందరూ చాలా గొప్పవాళ్ళు. వారు నిజంగా కాబట్టి వాళ్ళిద్దరికి కూడా చాలా సంతోషం, చాలా కృతజ్ఞతలు. ఇలాగే వారు మన ఆరోగ్యాన్ని అందిస్తారు. మంచం మీద పడకుండా మంచిగా హాయిగా ఉంటాం. आता वीडियो आता, वीडियो निकाल तुम फोटो. వాడు జరుపుతాడు. మిస్టర్ నళిని గారు, ప్రసాద్ గారు, శెట్టి గారికి
స్వీట్ ప్యాకెట్. నెక్స్ట్ రంగారావు గారికి, ప్రసాద్ తీసుకొచ్చావు చాలా ఆత్మీయుడు నాకండి బాబు. వెంకట్రావు గారికి. నిలబడండి. ఓకే. మీ వాడికి ఇవ్వాలి, మీ వాడి ఇటు పోవాలి. ఒక్క నిమిషం. శెట్టి గారికి లక్ష్మీచారి గారు. స్వరాజ్య ఓకే, ప్రాక్సీ స్వరాజ్య లక్ష్మి గారి తరఫున చారి గారు వెంకట్రావు గారికి శాల్వతో సత్కారం. ఓకే, అంటే ఇటు చూడండి ఒక్కసారి, ఒక్కసారి ఇటు చూడండి అండి. ఓకే రైట్. హలో మిత్రులందరూ ఒక్కసారి రాదు మనకి. ఆ శాంతి జోక్స్ చెప్పడు కానీ తన చేష్టలతో నవ్విస్తాడు. ఎక్కువ తొక్కు అట్టు గిట్టు అని. సో మనకు తెలియకుండానే నవ్వుతాం ఆయన చెప్పే పద్ధతిని బట్టి. ఎక్కువ చారు పిన్ను. ఇప్పుడు రాజు గారికి ఇది యాక్చువల్ జోకర్ అనుకుంటే జోక్స్ చెప్పి నవ్విస్తారు, ఆయన జోకర్ ఏకంగా. సభకు నమస్కారం అండి. ఇంత ఆనందానికి కారణమైన చారి గారి, లక్ష్మి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎన్నెన్నో అనుకుంటాం, ఎన్నెన్నో చేయాలనుకుంటాం. మాకు సంతోషాన్ని ఎంతో ఈ క్లబ్ ఇచ్చింది. ఆ క్లబ్కు కారణమైన చారి గారికి చిన్న సత్కారం. 2 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం ఇది కావాలని. ఇప్పుడు కుదిరింది. చారి గారిని ఫోన్ చేసి అడగంగానే సరమ్మా సంతోషం, క్లబ్కి ఏం చేయాలనుకున్నా సంతోషంగా చేస్తారు, చేసుకోండి మీ ఇష్టం అని చెప్పిండు. నాకు చాలా సంతోషం వేసింది. మేము ఎప్పటి నుంచో నాకు జోక్స్ అంటే చాలా ఇష్టం. వీళ్ళకు సన్మానం చేయాలనుకుంటే ఎప్పుడు వీలు కావట్లేదు. ఒకసారి ఫోన్ చేసి అడిగియంగానే నాకు చారి గారు పర్మిషన్ ఇస్తే చాలా సంతోషం వేసింది. దానికి లక్ష్మి గారు కూడా తోడుపడ్డారు. చేసుకో అక్క నీ ఇష్టం వచ్చినట్టు, మేము అన్నిటికీ తోడు ఉంటాం అని చెప్పింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. మేము ఈ ఊరికి వచ్చాక ఇంత ఆనందంగా ఉండటం ఈ క్లబ్కి వచ్చినాకనే. మా చిన్న చిన్న ఆనందాలన్నీ క్లబ్ ద్వారా తీసుకుంటున్నాం. దానికి ఈ చారి గారు చాలా ఈ క్లబ్ పెట్టింది. ఇంతమంది ఆనందానికి కారణమైన చారి గారికి భగవంతుడు ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు, అన్ని ఆనందాలు ఇవ్వాలని ఆ కుటుంబానికి కోరుకుంటున్నా. ఇంకా చాలా చెప్పాలని ఉంది కానీ నాకు చెప్పరావట్లేదు. చాలా ఆనందంగా ఉంది. ఈ శుభశముల యాదగిరి అన్న ఉంటే చాలా బాగుండేది. యాదగిరి అన్నయ్య సొంత అన్నయ్య లాగా ఉంటాడు. క్లబ్ వల్ల నాకు ఒక అన్నయ్య దొరికిండు. ఒక్కడే అన్నయ్య బాగా అనుకునేదాన్ని. ఈ మధ్య టూర్ పోయినాక తెలిసింది ఇంకో అన్నయ్య కూడా, సుధాకర్ అన్నయ్య. నాకు కొంచెం టూర్లో ఇబ్బంది అయ్యి బాగా షుగర్ డౌన్ అయ్యి ఆకలేసింది. ఈయన గబా గబా వెళ్ళి టీ చేస్తారేమని అక్కడ అడగటానికి వెళ్ళిండు. బస్ అతనేమో ఆపలేదు. మీరు అందరు పోతే 1-2 గంటలు పడుతుంది, మేము ఆపం అంటున్నాడు. అప్పుడు ఆ బస్ అతనితో సుధాకర్ అన్నయ్య వాదిచ్చి వెంటనే నాకు సాల్ట్ బిస్కెట్లు తెచ్చి టీ ఇప్పించి చాలా హ్యాపీగా అనిపించింది. మా అన్నయ్యలు ఎక్కడో ఉంటారు. నాకు ఇంతమంది అన్నయ్యల్ని చారి గారు ఈ లాఫింగ్ క్లబ్ అనే కుటుంబం ద్వారా ఇచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఒక తమ్ముడిని ఇచ్చాడు, జోకర్ తమ్ముడిని. అక్క అని పిలుస్తాడు. మా ఊర్లో మా తమ్ముడు పిలిచినట్టే. వాళ్ళ తప్పులు ఎన్నున్నా కొట్టేసి ఆ అక్క అన్న పిలుపుకే విలువ ఇచ్చి వాడు టర్రు అంటుంటే నాకు నా చిన్న తమ్ముడు గుర్తొచ్చి నవ్వొస్తా ఉంటుంది. ఇప్పుడు చారి గారు, లక్ష్మి గారు ముందుకు రావాల్సింది.
అందరూ మంచిగా ఉండాలి. మళ్ళా సంవత్సరం ఇంకా బాగా చేసుకోవాలి. చాలా బాగుండాలి. అందరు రావాలి. దుమ్మలు కొట్టకుండా ఏమైనా ఫంక్షన్ అయితేనే రాకూడదు. అందరూ వచ్చి ఎక్సర్సైజ్ చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నాగేశ్వర అందరికీ నమస్కారం. శెట్టి గారు చెప్పిన దాంట్లో చాలా విషయాలు ఆయన మొదటి నుంచి ఇప్పుడు దాకా జరిగింది. నేను చెప్పాలంటే చాలా ఉంది, కానీ సమయానుకూలంగా అది చెప్పడం పర్లేదనుకుంటున్నా. నేను రైల్వే సర్వీస్లో చేరినప్పుడు 1975లో ఈ శెట్టి గారితో పరిచయం లేదు. తర్వాత నేను ఓఎస్ అయిన తర్వాత ఒకసారి పరిచయం అయ్యాడు. అప్పుడు మాట్లాడేటప్పుడు కూడా జోకులతో మాట్లాడినట్టే ఉండేది. ఆయన స్టెనోగ్రాఫర్గా పనిచేసేటప్పుడు పెద్ద ఆఫీసర్లతోటి పనిచేసినా కూడా పెద్ద ఆఫీసర్లు ఈయన ఒక కుటుంబ సభ్యుడిగా ఎంచి ఆయనకి మర్యాదలు ఇవ్వడం, ఆయనకి గౌరవించడం, ఫంక్షన్స్కి తీసుకురావడం ఇవన్నీ జరిగినాయి కదా. కాబట్టి శెట్టి గారు సో ఆ విధంగా అప్పట్లో ఎక్కువ పరిచయం లేకపోయినా ఈ లాఫింగ్ క్లబ్కి వచ్చిన తర్వాత నాకు శెట్టి గారిని చూసిన తర్వాత పాత పరిచయాలను గుర్తొచ్చి ఆయన జోకులు చెప్పడం చూసిన తర్వాత చూసి నేర్చుకోవచ్చు, చేసి నేర్చుకోవచ్చు. కష్టే ఫలి ఈ 3 మాటలతోటి నేను ఆయన చూసి ఈయన చెప్పగా జోకులు నేను ఎందుకు చెప్పలేను అనేది ఒక ఆలోచన వచ్చి నేను కూడా స్టార్ట్ చేశాను. కానీ నేను జోకులు చెప్పే అలవాటు లేదు. ఏదో జోనల్ ట్రైనింగ్ సెంటర్లో ఉన్నప్పుడు ప్రిన్సిపాల్గా పనిచేశాను. ఆ పాఠాలు చెప్పడము, అది ట్రైనింగ్స్తో మాట్లాడమే తప్ప ఈ జోకులు చెప్పే అవకాశం దొరకలేదు. ఇక్కడ ఈ యొక్క మంచి ప్లాట్ఫామ్ దొరికింది కాబట్టి వీళ్ళతోటి ఈ జోకులు పంచుకుంటే వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారనే ఉద్దేశంతో ఆయన చూసి నేను కూడా కొన్ని వార్తాపత్రికలు, కొన్ని ఏది మొబైల్లో కూడా కొన్ని అప్పుడప్పుడు చూసి కొన్ని నోట్ చేసుకొని వాడిని చెప్పడం జరిగింది. నేను జోకులు చెప్పినందువల్ల ఏమన్నా ఇబ్బంది పడి ఉంటే క్షమించాలి. ఒక్కోసారి ఒకవేళ కొన్ని తప్పిదాలు జరుగుతుంటాయి కాబట్టి ఏదన్నా ఉంటే కూడా క్షమించాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ఈ ఐడియా నాగేశ్వరరావు గారికి రావటం చాలా గొప్ప విషయం. తర్వాత నాగేశ్వరరావు గారి సతీమణి గారు సరళాదేవి గారు ఈ కార్యక్రమాన్ని ఇంత గ్రాండ్గా సక్సెస్ చేసిందంటే అది హృదయం నుంచి వచ్చినటువంటి స్పందన, హృదయ స్పందన అంటారు. చాలా బాగా చేశారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ జోకులు ఈ శెట్టి గారు దాదాపు పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఏదో ఒక పుస్తకం చదివి, ఒక మొబైల్ చూసి ఏదో అన్ని రాసుకొని వచ్చారు. నాకంత తీరిక, అంత ఓపిక లేదు. ఏదో సమయానుకూలంగా చెప్తూ ఉంటాం. షార్ట్ ఈ సన్మానులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ నమస్తే చెప్తాను. అందరికీ నమస్కారం అండి. నేను 2013లో రిటైర్ అయ్యాను. రిటైర్ అయ్యి ఇక్కడ ఈస్ట్ ఆంధ్రకి షిఫ్ట్ అయ్యాను అనమాట. దాని తర్వాత ఎక్సర్సైజుల కోసం ఇటు వస్తుంటే ఇక్కడ మన లాఫింగ్ క్లబ్ యాక్టివిటీస్ చూశాను. చూసి ఎమ్మటినే జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఈ లాఫింగ్ పీరియడ్ వస్తుంది కదా శెట్టి గారిది, అప్పుడు అవి వింటూ ఒక ఎమోషనల్ జోక్స్ లాగా, అంటే ఇందాక శెట్టి గారు ఈ రావణాసురుడు గారు చెప్పారు, సగం ఆగిపోయింది. అప్పుడు దుర్గా మేడం గారు కంటిన్యూ చేశారు. ఆ రకంగా నేను కూడా ఈయన చెప్పేది విని ఆ కనెక్టివిటీ ఏదన్నా ఉంటే జోకు అలాంటివి చెప్తూ అట్లా వచ్చాను. ఆ తర్వాత శెట్టి గారు కొంత బ్రేక్ ఇచ్చారు ఆ కరోనా టైంలోనే. అప్పుడు నేను కంటిన్యూ, నాకు ఒక అవకాశం దొరికింది, కంటిన్యూ రోజు చెప్పడానికి ఒక అవకాశం దొరికింది. అప్పుడు ఫస్ట్ జోక్ చెప్పేటప్పుడు కొమరయ్య గారు ఎంకరేజ్ చేసేవాడు, నువ్వు కూడా చెప్పు అని చెప్పి. ఆ రకంగా కంటిన్యూ చేస్తూ వచ్చాను. ఈ లోపల శెట్టి గారు బ్రేక్ ఇవ్వటం వల్ల
అయిపోయింది, చెట్టు గారు బ్రేక్ అయిపోయి వచ్చాడు. అప్పుడు సరళా మేడం గారు వచ్చారు. ఏమండి మీరు థ్యాంక్స్ అండి, మీకు చెట్టు గారు లేని లోటు తీర్చారు, ఇన్ని రోజులు మీరు ఆ పీరియడ్ని కంటిన్యూ చేశారు, జోకుల పీరియడ్ని, అందువల్ల మీకు థ్యాంక్స్ అండి అని ఆమె చెప్పింది. ఆ రకంగా ఒక అట్లా ఎంకరేజ్ అవుతుంది. ఈ లోపల మన రాజుగారు ఫోటోలు తీయడం మొదలుపెట్టాడు. ఫోటోలు తీయడం మొదలు పెడితే ఈ ఫోటోలు ఎంత పనికి వస్తున్నాయంటే, ఇక్కడ ఎన్నో వాళ్ళకి ఇళ్ళ దగ్గర పోయి తీరిగ్గా చూసుకొని నవ్వుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు నాకు కామెంట్స్ కూడా పెడతా ఉన్నారు. ఇక దీన్ని నేనేం చేశానంటే, ఇప్పుడు 10 రోజులు చెప్పిన జమ అవుతాయి కదా, వీటిని నా స్టేటస్లో పెట్టుకోవడం మొదలుపెడితే ఇది మన క్లబ్ వాళ్ళు కాకుండా బయట వాళ్ళు కూడా విని ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడు క్లబ్ది ప్రచారం అయింది, ప్లస్ నా పేరు కూడా కొంచెం ఇదైంది. నేను ఎదుగుతున్న కమెడియన్ అన్నమాట. వాళ్ళందరూ పండితులు, మనం ఎదుగుతున్నాము. మీ అందరికంటే ముఖ్యం ఏంటంటే, ఈ ప్లాట్ఫామ్ ఇచ్చిన చారి గారికి ధన్యవాదాలు. రెండోది, మీరందరూ ఓపికగా ఎంకరేజ్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. తర్వాత ఈ ప్రోగ్రామ్ అరేంజ్మెంట్ చేసి సభా మేడం గారికి, నాగేశ్వరరావు గారికి, వీళ్ళందరికీ కూడా నా తరఫున ధన్యవాదాలండి. అయ్యా అక్కడ కూర్చున్నాను కదండి. ఇది లాఫింగ్ క్లబ్ లో చేరడం అంటే చిన్న స్టోరీ చెప్తాను. రాముడు వారు అరణ్యవాసం వెళ్తున్నారు. రాముడు లేని రాజ్యం మనకు ఎందుకు అని రాముడు వెనకాల ఈ జనాలందరూ వెళ్ళిపోతున్నారు. ఇంకా అడవి ప్రదేశంలో రాముడు గారు అడుగు పెడుతున్నారు. అప్పుడు రాముడు గారు అంత జనం అంతా వచ్చేసారు కదా, చాలా మంది వచ్చేసరికి రాముడు గారు అన్నారు, లేదు భర్త పరిపాలిస్తాం, నేను ఎంత ఉందంటే రోగాలు వస్తాయి, జబ్బులు వస్తాయి, అనారోగ్యాలు పడతాయి, ఇవన్నీ పడకుండా ఉండాలంటే నేను సప్పుడుగూడ ట్యాంక్ బండ్ మీద వెంకటాచారి గారిని ఒక గురువుని అక్కడ పెడతాను, ఒక డాక్టర్ గాను, అతను డాక్టర్ అతను. ఎందుకంటే ఈ జోకులు చెప్పినప్పుడు మహిళలు ఉంటేనే వెళ్తాయండి. అది సార్ అమ్మ మహిళ సో మహిళలు కూడా నాకు చాలా కొంచెం పెద్దవాళ్ళు ఎట్లా అంచేత మీరు కూడా నాకు చాలా కోఆపరేషన్ ఉన్నారు. పేర్ల పేరు కానీ నవ్వుతున్నారండి పాపం, దయచేసి. కానీ ఏదైనా ఒక దీంతో మూసేస్తాను, చెప్పాలంటే చాలా ఉంది, దీంతో ఒకటే మూసేస్తాను. ఈ జోకులు చెప్పినప్పుడు ఏదో రాముడు ఎలా చెప్పాడు, ఆడు చెప్పాడు, ఈ అల్లయ్య చెప్పాడు, పుల్లయ్య ఎలా చెప్పాడు అని కాదు. ఏమన్నా నేను ఫస్ట్ అని చెప్తాను. చెప్పిన తర్వాత ఈ జోకులకి హీరో హీరోయిన్ కూడా ఉండాలి, ఉంటే మనం కోట్ చేసుకుంటాం. అంతేగాని ఎవరు వచ్చారు బట్టలు వచ్చారు అది కాదు. అదే ఆ జోకులు హీరో హీరోయిన్లు కూడా ఉండాలి. కానీ ఆ హీరో హీరోయిన్లు నాకు చాలా సహకారం చేస్తున్నారండి, ఏమనుకోవట్లేదండి. ఆ హీరో హీరోయిన్లు ఎవరు తెలిసిన మా చెల్లి పాత్రం దుర్గా మేడం, సత్యం మేస్టర్, వీళ్ళిద్దరు కూడా చూడండి జోకులు చెప్పినప్పుడు వాళ్ళిద్దరిని తీసుకుంటాను. అయినా వాళ్ళు పాపం ఫీల్ అవ్వలేదు, చాలా సంతోషిస్తున్నారు, చాలా సహకారం చేస్తున్నారు. నిజంగా వాళ్ళిద్దరికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఎప్పుడు కూడా నేను ఆన్లే పట్టుకొని హీరో హీరోయిన్ ఆన్లే పట్టుకొని ఈ జోకులు తెలుసుకుంటాను. నాకు సహకరించండి. మీరు కూడా చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉన్నారు. నాకు నేను చెప్పలేనంత ఆనందం అండి, నేను చెప్పలేనంత ఆనందం అంటే నిజంగా నేను అంటే ఒక 2 minutes నేను ఈ కరోనా వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చొని వాళ్ళు ఏటనేవారంటే కరోనాకి ఇమ్యూనిటీ బలం పెరగనందుకు బాదం పిక్కలు తండ్రి, నీళ్ళు తాగండి, అది తాగండి, ఇది తాగండి అనేవారు. నేను ఏదో కర్మకాలి అన్నీ చేశాను. చేస్తే అప్పటికే కొంచెం నాకు క్రియేటివ్ ప్రాబ్లం నాకు తెలియదు, చెప్తాను క్రియేటివ్ ప్రాబ్లం. అంటే ఒక పెద్దవాళ్ళు అయిన తర్వాత అడ్వైస్ చెప్తాను. అడ్వైస్ ఒక వయసు దాటిన తర్వాత ఈ యొక్క ప్రోటీన్ అంటే
ఇలాంటి మాకు తీసుకున్నప్పుడు కొంత చర్చ చేసుకొని మనం ఇస్తున్నారు. ఈ బాధ వస్తే కొన్ని ఇలాంటి ఉంటారు చూసారా, 70 ఇలా దాటిన తర్వాత ఆ శరీరం వచ్చి మనం చర్చ చేసుకోవాలి. కాబట్టి అది ఇచ్చే గొప్పగా అది చాలా చెప్తే చాలా వెళ్ళిపోతాను అనుకున్నాను. కానీ నాకు చూడాలని అనుకున్నాను. దీని గురించే నేను బతికనా అనిపిస్తుంది అన్న. చాలా సంతోషం. నేను ఇంకొకటి, నేను రిటైర్ అయిన తర్వాత మా ఊరు పోదాం అనుకున్నాను. పిచ్చోడా అని మీ అందరూ ఎప్పుడు కూడా నేను కృతజ్ఞులై ఉంటాను. ముఖ్యంగా ఈ స్పాన్సర్లు ఎదురు ఉన్నారే, నేను చిల్లమ్మ బావ, నిజంగా నా ఆలోచన చాలా గొప్ప ఆలోచన. ఎప్పుడు ఏ సందర్భం వస్తారో ఆ సందర్భం చూస్తారు, దేనికి చంకరు. వాళ్ళు సీతారాములు లాంటి వారు, ఇద్దరు ఒకటే అభిప్రాయం. ఇప్పుడు కూడా భర్త ఉన్నట్టే భార్య కాదనంటే, రెండు చక్రాలు ఈక్వల్గా ఉంటేనే బండి నడుస్తుంది. ఇద్దరు అభిప్రాయం ఒకటి ఉంటేనే అది చాలా చక్కగా ఉంటుంది. వీళ్ళిద్దరు మంచి ఆలోచనలు. సరళ మేడంకి అన్ని రకరకాల ఆలోచనలు ఉన్నాయి, రకరకాల ఈవెంట్స్ తయారు చేస్తుంది. వీళ్ళిద్దరు కలిసి, మీరందరూ కలిసి నాకు ఈ సన్మానం చేసినందుకు రజదాభరణం గజనీల గజేంద్ర గణాధిపతిం ప్రణతోసు వినాయక హస్తిముఖం సురసుర గణపతి సుందరకేశం ఋషి ఋషి గణపతి యజ్ఞ సమానం భవ భవ గణపతి పద్మ శరీరం జయ జయ గణపతి దివ్య నమస్తే. ఓం నమో గణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. మహాగురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మమ ఉపాత దురితక్షయ ద్వారా శ్రీ పరమయోస్తోతమనంతరే కలియుగే ప్రథమ పాదే జంబోకి భర్త వర్షే భర్త ఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయు ప్రదేశ గోదావరి మధ్య ప్రదేశ శ్రీ హరిహర గురు చరణ సమాని వారక చాంద్రమానేన శ్రీ పరాభవనామ సంవత్సరే ఉత్తరాయణే జ్యేష్ఠమాసే బహుళపక్షే ప్రతివాసరే శుభ నక్షత్ర శుభయోగ శుభకరణయోగ శుభతిథౌ గోత్రం. మన ఈ స్టాండప్ కమెడియన్స్ లో 2 రకాలండి. స్టాండప్ కమెడీస్ అంటే వాళ్ళు మాటలు చెప్తూ నవ్విస్తారు, ఇంకొక బ్యాచ్ వేషధారణతో నవ్విస్తారు. ఇదంతా స్టాండప్ కమెడియన్ బ్యాచ్. ఇప్పుడు ఎవరైనా సన్మానం చేయదలుచుకుంటే వాళ్ళకి ఇప్పుడు రామనరసయ్య గారు శాల్వతో సత్కారం చేస్తున్నారు. అది తిరుగు. యంగ్ లేడీస్ కూడా కూర్చుంటే ఎట్లా ముచ్చట్లు. ఇప్పుడు బాలరాజు గారు వెంకట్రావు గారికి శాల్వతో సత్కారం, బర్త్డే సందర్భంగా. సో స్పెషల్ ఫర్ వెంకట్రావు గారు. అప్పట్లో నెక్స్ట్ చేనేత వస్త్రంతో సన్మానం చేస్తున్నారు. అది నాకెప్పుడు వస్తుందా అని చూస్తాడా. ఇప్పుడు వెంకట్రావు గారికి హరినాథ్ గారు శాల్వతో సత్కారం. రమక్క హరినాథ్ గారు చేనేత వస్త్రం. సరే, జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు ఇంత ఆనందంగా మనం హ్యాపీగా చేస్తున్నాం. అంతర్జాతీయ జోక్స్ దినాన్ని
సందర్భంగా గడుపుకోవడము చాలా ఆనందదాయకము. ముఖ్యంగా ఈ సందర్భాన్ని తీసుకొని మన సెక్రటరీ నాగేశ్వరరావు గారు, ప్రెసిడెంట్ చారి గారు అందరు కలిసి కార్యక్రమం ఇక్కడ చేయడం కూడా చాలా ఆనందదాయకం. ఓకే, ముఖ్యంగా పొట్టి శెట్టి గారు గట్టివారు. ఆయన జోక్స్ కూడా అలాగే గట్టిగా ఉంటాయి. ఏదైనా ఇవన్నీ సరస్వతి దేవి ఇచ్చిన వరం. అదే ఇది కూడా ఒక కళ. 64 కళలో జోక్స్ చెప్పడము, కవిత్వం రాయడం ఇవన్నీ కూడా కళలు. సో అటువంటి కళను మన శెట్టి గారు ఇక్కడ చేసి మనల్ని ప్రతిరోజు నవ్వించుతూ ఇది ఉన్నారు. అసలు లాఫింగ్ క్లబ్ గుర్తు జోక్స్. ఎందుకంటే జోక్స్లో మనం నవ్వుతాం, మిగతాప్పుడు ఎప్పుడూ మామూలుగా ఉంటాం. కాబట్టి లాఫింగ్ పేరు నామసార్థకం చేసింది జోక్స్. అలాగే రంగారావు గారు వికట కవి, జనాల రామకృష్ణుడు ఎలా చెప్తాడో ఆయన జోక్స్ కూడా అలాగే పడతాయి. సో వెంకట్రావు గారు సౌమ్య జోక్స్ ఏవైనా అట్లాగే అందం, నవ్విస్తే బ్రహ్మానందం, నవ్వడం వల్ల లోకం పరమానందం. కాబట్టి ఈ సూక్తులకు అనుకూలంగా మనం ఇక్కడ ఈ జోక్స్ చెప్పడము, అందరం ఆనందంగా ఉండడము చాలా ఇదండి. సో భగవంతుడు ముగ్గురికి ప్రత్యక్షమైన సూర్యభగవాన్ మనందరి తరఫున మంచి ఆరోగ్యంగా ఉండి మనల్ని జోక్స్ నవ్వించాలి అని, అలాగే ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్న నాగేశ్వరరావు గారు, ప్రెసిడెంట్ సరళ మేడం గారికి, లక్ష్మి గారికి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు రత్నం గారు, అలాగే రంగారావు గారికి రత్నం గారు శాలువతో సత్కారం. వెంకట్రావు గారు ఇవాళ జోక్సే కాకుండా బర్త్డే. చప్పట్లు పెట్టండి ఒకసారి. ఇటు చూడండి. అక్కడ బెంచ్ గారికి బర్త్డే సందర్భంగా గాంధీరావు గారు చిరు సత్కారం చేనేత వస్త్రంతో. గారు వెంకట్రావు గారికి బర్త్డే సందర్భంగా చూడండి, నిలబడండి. సరే, మహేష్ చూడు. శెట్టి గారికి, వెంకట్రావు గారికి, రంగారావు గారికి, తోక బయటకు తీయాలి. కోయ ధర మామూలు ధర అయిపోయింది. అది ఓహో, ఫస్ట్ చేసేది ఉండే గారికి సన్మానం. స్టార్ కమెడియన్ ఆఫ్ లాఫింగ్ క్లబ్. చూడు అంకుల్, నిలబడే అట్లా సైడ్కి నిలబడండి ఒక్కసారి. ఓకేనా? అట్లా ఇటు చూడండి అంకుల్, ఇటు చూడండి. నిలబడండి అమ్మా. ఓకే, ఇప్పుడు నళిని గారు, మిస్టర్ నళిని గారు, ప్రసాద్ గారు.